ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 36వ అధ్యాయము. ఇద్దరు గోవా పెద్ద మనుష్యులు. ఒకనాడు గోవా నుండి ఇద్దరు పెద్ద మనుష్యులు బాబా దర్శనమునకై వచ్చి బాబా పాదములకు సాష్టాంగముగా నమస్కరించిరి. ఇద్దరూ కలిసి వచ్చినప్పటికీ బాబా వారిలో ఒక్కొక్కరిని 15 రూపాయల దక్షిణ ఇమ్మనను. ఇంకొకరు అడగకుండగానే 35 రూపాయలివ్వగా అందరికీ ఆశ్చర్యము కలుగునట్లు బాబా నిరాకరించెను. అక్కడున్న శ్యామ బాబాను ఇట్లడిగెను, ఇది ఏమి? ఇద్దరూ కలిసి వచ్చిరి. ఒకరి దక్షిణను ఆమోదించితివి, రెండవ వానిది తిరస్కరించితివి. ఎందులకి భేదము? బాబా ఇట్లు జవాబిచ్చెను, శ్యామ, ఎందులకో నీకేమియును తెలియను. నేను ఎవరి వద్ద ఏమియు తీసుకొనను. మసీదు మాయి బాకీని కోరును. బాకీయున్నవాడు చెల్లించి రుణ విమోచనము పొందును. నాకు ఇల్లు కానీ ఆస్తి కానీ కుటుంబము కానీ కలవా? నాకేమీ అవసరము లేదు. నేనెప్పుడూ స్వతంత్రుడను. రుణము శత్రుత్వము. హత్య చేసిన దోషము చెల్లించియే తీరవలెను. దానిని తప్పించుకొను మార్గము లేదు. పిమ్మట బాబా తన విశిష్ట ధోరణిలో ఇట్లనెను, ప్రప్రథమున అతడు పేదవాడు. ఉద్యోగము దొరికినచో మొదటి నెల జీతమునిచ్చదనని తన ఇష్టదైవమునకు మ్రొక్కకను. అతనికి నెలకు 15 రూపాయల ఉద్యోగము దొరకను. క్రమముగా జీతము పెరిగి 15 రూపాయల నుంచి 30, 60, 100, 200లకు హెచ్చెను. తుదకు 700లకు హెచ్చెను. అతడు ఐశ్వర్యమును అనుభవించు కాలమందు తన మ్రొక్కును మరచెను. అతని కర్మఫలమే అతనిని ఇచ్చటకు ఈడ్చుకొని వచ్చినది. ఆ మొత్తమునే 15 రూపాయలు నేను దక్షిణ రూపముగా అడిగి తిని. ఇంకొక కథ. సముద్ర తీరమున తిరుగుచుండగా ఒక పెద్ద భవనము వద్దకు వచ్చి దాని వసారాపై కూర్చుంటిని. యజమాని నన్ను బాగుగా ఆదరించి చక్కని భోజనము పెట్టెను. బీరువా పక్కన శుభ్రమైన స్థలము చూసి అక్కడ పరుండమనెను. నేనక్కడ నిద్రపోయేతిని. నేను గాఢ నిద్రలో ఉండగా ఆ మనిషి ఒక రాతి పలకను లాగి గోడకు కన్నము చేసి లోపల ప్రవేశించి జేబులోనున్న ద్రవ్యమంతయు దొంగిలించెను. నేను లేచి చూచుకొనగా 30,000 రూపాయలు పోయినవి. నేను మిగుల బాధపడితిని. ఏడ్చుచూ కూర్చుంటిని. పైకమంతయు నోట్ల రూపముగా ఉండెను. ఆ బ్రాహ్మణుడే దానిని దొంగిలించెననుకొనిని. భోజనము నీరు రుచించవయ్యను. వసారాపై ఒక పక్షము కాలము కూర్చుండి నాకు కలిగిన నష్టమునకు ఏడ్చుచుంటిని. పిమ్మట ఒక ఫకీరు దారి వెంట పోవుచు నేను ఏడ్చుచుంటుట చూసి, ఎందులకు ఏడ్చుచుంటివి అని అడిగెను. నేను జరిగిన వృత్తాంతమంతయు చెప్పితిని. వారిట్లనిరి, నేను చెప్పినట్లు చేసినట్లయితే నీ డబ్బు నీకు దొరుకును. ఒక ఫకీరు వద్దకు వెళ్ళుము. వారి చిరునామానే ఇచ్చెదను. వారి శరణు వేడుము. వారు నీ పైకమును నీకు తిరిగి ఇప్పించెదరు. ఈలోగా నీకు ప్రియమైన ఆహారమేదో దానిని నీ ద్రవ్యము దొరుకునంత వరకు విసర్జింపుము. నేను ఫకీరు చెప్పినట్లు నడుచుకొంటిని. నా పైకము నాకు చిక్కినది. నేను వాడాను విడిచి సముద్రపుటొడ్డుకు పోయితిని. అక్కడొక స్టీమర్ ఉండెను. దానిలో జనులు ఎక్కువగా ఉండుట చేత లోపల ప్రవేశించలేకపోయితిని. ఒక మంచి నౌకరు నాకు తోడ్పడగా నేను లోపలికి పోయితిని. అది ఇంకొక ఒడ్డునకు తీసుకుని పోయినది. అక్కడ రైలు బండి ఎక్కి ఈ మసీదుకు వచ్చి తిని. కథ పూర్తి కాగానే బాబా ఆ అతిథులను భోజనము కొరకు తీసుకుని పొమ్మనగా శ్యామ అట్లే చేసెను. శ్యామ వారిని ఇంటికి తీసుకొని పోయి భోజనము పెట్టెను. భోజన సమయములో శ్యామ బాబా చెప్పిన కథ చిత్రముగా ఉన్నదనెను. బాబా వారెన్నడూ సముద్ర తీరమునకు పోయి ఉండలేదు. వారి వద్ద 30,000 రూపాయలు ఎప్పుడూ లేకుండెను. ఎన్నడూ ప్రయాణము చేయలేదు. ద్రవ్యం ఎప్పుడునూ పోవుట కానీ వచ్చుట కానీ జరగలేదు. కాన దాన భావము తమకేమైనా తెలిసినదా అని వారిని అడిగెను. అతిథుల మనస్సులు కరిగెను. వారు కండ్ల తడి పెట్టుకొనిరి. ఏడ్చుచు బాబా సర్వజ్ఞుడు, అనంతుడు, పరబ్రహ్మస్వరూపుడే అని చెప్పెను. బాబా చెప్పిన ఈ కథ మా గురించియే. వారు చెప్పినదంతయు మా విషయమే. వారికి ఎట్లు తెలుసును అనున్నది గొప్ప చిత్రము. భోజనమైన తరువాతే పూర్తి వివరములు చెప్పెదము అనిరి. భోజనమైన పిమ్మట తాంబూలము వేసుకొనుచు అతిథులు వారి కథలను చెప్పసాగెను. అందులోనొకరు ఇట్లు చెప్పిరి,
లోయలోనున్న ఊరు మా స్వగ్రామము. జీవనోపాధికై నేను ఉద్యోగము సంపాదించ గోవా వెళ్ళి తిని. నాకు ఉద్యోగము లభించినచో నా మొదటి నెల జీతమును ఇచ్చెదనని దత్తదేవునికి మ్రొక్కుకొంటిని. వారి దయవల్ల నాకు 15 రూపాయల ఉద్యోగము దొరికెను. నాకు క్రమముగా జీతము బాగా పెరిగి బాబా చెప్పిన ప్రకారము 700 రూపాయల వరకు హెచ్చినది. నా మ్రొక్కును నేను మరచితిని. దానిని బాబా ఈ విధముగా జ్ఞప్తికి తెచ్చి నా వద్ద 15 రూపాయలు తీసుకొనిరి. అది దక్షిణ కాదు, అది పాత బాకీ తీర్చుకొనక మరచిన మ్రొక్కును చెల్లించుట. నీతి: బాబా ఎప్పుడూ డబ్బును భిక్షమెత్తలేదు. సరికదా, తమ భక్తులు కూడా భిక్షమెత్తుటకు ఒప్పుకొనలేదు. వారు ధనమును ప్రమాదకారిగాను పరమును సాధించుటకు అడ్డుగాను భావించువారు. భక్తులు దాని చేతుల్లో చిక్కకుండా కాపాడేవారు. ఈ విషయమున భక్త మహల్సాపతి ఒక నిదర్శనము. ఆయన మిక్కిలి పేదవాడు. అతని భోజన వసతి కూడా జరుగుబాటు లేకుండెను. అయినను అతడు ద్రవ్యము సంపాదించుటకు బాబా అనుమతించలేదు. దక్షిణలో నుండి కూడా ఏమీ ఇయ్యలేదు. ఒకనాడు ఉదారవర్తకుడైన హంసరాజు అను బాబా భక్తుడొకడు చాలా ద్రవ్యమును బాబా సముఖమునకు మహల్సాపతికిచ్చెను. కానీ బాబా దానిని పుచ్చుకొనుటకు అనుమతించలేదు. పిమ్మట రెండవ అతిథి తన కథను ఇట్లు ప్రారంభించెను. నా బ్రాహ్మణ వంట మనిషి నా వద్ద 35 సంవత్సరముల నుండి నౌకరీ చేయుచుండెనను. దురదృష్టమున వాడు చెడు మార్గములో పడెను. వాని మనస్సు మారిపోయెను. వాడు నా ద్రవ్యమంతయు దొంగిలించెను. రాతి పలకను తొలగించి ధనమును దాల్చిన భోషానమున్న గదిలో ప్రవేశించి నా ఆస్తి సర్వస్వము అనగా 30,000 రూపాయల కరెన్సీని దొంగిలించి పారిపోయెను. బాబా సరిగ్గా ఆ మొత్తమునే ఎట్లు చెప్పగలిగెనో నాకు తెలియలేదు. రాత్రింబవళ్ళు ఏడ్చుచూ కూర్చుంటిని. నా ప్రయత్నములన్నీ విఫలమైనవి. ఒక పక్షము వరకు చాలా ఆరాటపడితిని. విచారగ్రస్తుడనై దుఃఖముతో అరుగుపై కూర్చునియుండగా ఒక ఫకీరు నా స్థితిని కనిపెట్టి కారణము తెలుసుకొనెను. నేను వివరములన్నీ తెలిపితిని. అతడు షిరిడీ సాయి అని ఔలియా ఉన్నారు, వారికి మ్రొక్కుము. నీ ప్రియమైన ఆహారమును విడువుము. నీవు మనస్సులో వారి దర్శనము చేయు వరకు నీకు ప్రియమైన ఆహారము తిననని మ్రొక్కుకొనుము అనెను. నేను అట్టులే, బాబా నా ద్రవ్యము దొరికిన పిమ్మట మీ దర్శనము చేసిన పిమ్మటనే నేను అన్నము తినెదను అని మొక్కుకుంటుని. దీని తరువాత 15 దినములు గడిచెను. బ్రాహ్మణుడు తనంతట తానే డబ్బును నాకిచ్చెను. నా శరణు వేడెను. వాడిట్లనియు, నేను పిచ్చి ఎత్తి ఇట్లు చేసినాను. నా శిరస్సు నీ పాదములపై పెట్టి తిని దయచేసి క్షమించుము. ఈ విధముగా కథ శుభాంతమైనది. నాకు కనిపించి సహాయమునర్చిన ఫకీరు తిరిగి కనపడలేదు. ఫకీరు చెప్పిన షిరిడీ సాయిబాబాను చూచుటకు ఎంతో గాఢమైన కోరిక కలిగినది. మా ఇంటికింత దూరం వచ్చిన వారు షిరిడీ సాయిబాబాయే అని నాకు నమ్మకం. ఎవరైతే నాకు కనపడి నా ద్రవ్యమును తిరిగి తెప్పించిరో అట్టి వారికి 35 రూపాయల కొరకు పేరాస చూపెదరా. దీనికి వ్యతిరేకముగా మా వద్ద నుంచి ఏమీ ఆశించక ఎల్లప్పుడూ తమ చేతనైనంత వరకు బాబా మమ్ములను ఆధ్యాత్మిక మార్గమును నడిపింతురు. దొంగిలించిన నా ద్రవ్యము దొరికిన వెంటనే మిక్కిలి సంతసించి మైమరచి నా మ్రొక్కును మరచితిని. ఒకనాటి రాత్రి నేను కొలాబాలో ఉన్నప్పుడు బాబాను స్వప్నములో చూసి తిని. షిరిడీకి పోవలను అనే సంగతి అప్పుడు జ్ఞప్తికి వచ్చెను. నేను గోవా వెళ్ళి తిని. అక్కడి నుండి స్టీమర్ మీద బొంబాయి వెళ్ళి అటు నుండి షిరిడీకి పోవ నిశ్చయించితిని. నేను హార్బర్ వద్దకు పోగా స్టీమర్లో జాగా లేకుండెను. కెప్టెన్ ఒప్పుకొనలేదు. కానీ నాకు పరిచయం లేని నౌకరొకడు చెప్పగా ఒప్పుకొని నన్ను స్టీమరులో బొంబాయికి తీసుకుని వచ్చెను. అక్కడి నుండి ఇక్కడకు రైలులో వచ్చి తిని. కాబట్టి బాబా సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. మేమెక్కడా, మా ఇల్లెక్కడా, మా అదృష్టం ఏమని చెప్పవలెను. బాబా మా ద్రవ్యమును తిరిగి రాబట్టెను, ఇక్కడకు లాగుకొని వచ్చెను. షిరిడీ జనులారా, మీరు మాకంటే పుణ్యాత్ములు, మాకంటే అదృష్టవంతులు. ఏలన బాబా మీతో ఆడి నవ్వి మాట్లాడి ఎన్నో సంవత్సరములు మీతో నివసించెను. మీ పుణ్యమంతయు ఎందుకనగా అది బాబాను షిరిడీకి లాగెను. సాయియే మన దత్తుడు, వారే మొక్కును కొమ్మని నన్ను ఆజ్ఞాపించిరి. స్టీమర్లో జాగా ఇప్పించిరి.
నన్ను ఇచ్చటకు తెచ్చిరి. ఇట్లు వారి సర్వజ్ఞతను సర్వశక్తిమంత్వమును నిరూపించితిరి. ఔరంగాబాద్కర్ భార్య. సోలాపూర్ నివాసియగు సుఖారాం ఔరంగాబాద్కర్ భార్యకు 27 సంవత్సరములైనను సంతానము కలుగలేదు. ఆమె అనేక దేవతలకు మ్రొక్కులు మొక్కెను, కానీ నిష్ప్రయోజనమయ్యెను. తుదకు నిరాశ చెందెను. ఈ విషయమై చివరి ప్రయత్నము చేయ నిశ్చయించుకుని తన సవతి కొడుకగు విశ్వనాథునితో షిరిడీకి వచ్చెను. అచట బాబా సేవ చేయుచు 2 నెలలు గడిపెను. ఆమె ఎప్పుడూ మసీదుకు పోయినను అది భక్తుల చేత నిండి ఉండేది. బాబా చుట్టూ భక్త మండలి మూగి ఉండివారు. బాబావును ఒంటరిగా చూసి వారి పాదములపై పడి మనస్సు విప్పి చెప్పి తనకొక సంతానము కావాలనని కోరుటకై తగిన అవకాశమునకై ఆమె కనిపెట్టుకొని ఉండెను. తుట్ట తుదకు శ్యామాకి సంగతి చెప్పి బాబా ఒంటరిగా ఉన్నప్పుడు తన విషయములో జోక్యము కలుగు చేసుకోమనెను. శ్యామ బాబా దర్బార్ ఎల్లప్పుడూ తెరిచి ఉండుననియు, అయినను ఆమె గూర్చి ప్రయత్నించదననియు, సాయి ప్రభువు ఆశీర్వదించవచ్చుననియు చెప్పెను. బాబా భోజన సమయమున మసీదు వాకిల్లో కొబ్బరికాయ అగరవత్తులతో సిద్ధముగా ఉండుమని తాను సైగ చేయగానే మసీదు పైకి రావలెనని చెప్పెను. ఒకనాడు శ్యామ మధ్యాహ్న భోజనానంతరము బాబా చేతులు తువాలుతో తుడుచుచుండగా బాబా శ్యామ బుగ్గను గిల్లెను. శ్యామ కోపగించి, దేవా, నా బుగ్గను గిల్లుట నీకు తగునా? మా బుగ్గలు గిల్లునట్టి పెంకిదేవుడు మాకక్కర్లేదు. మేము నీపై ఆధారపడి ఉన్నామా? ఇదియే మా సాన్నిహిత్య ఫలితమా అనెను. బాబా ఇట్లన్ను, శ్యామ, 72 జన్మల నుంచి నీవు నాతో ఉన్నప్పటికీ నేను నిన్ను గిల్లలేదు. ఇన్నాళ్లకు గిల్లగా నీకు కోపము వచ్చుచున్నది. శ్యామ ఇట్లనను, ఎల్లప్పుడూ ముద్దులు మిఠాయిలు ఇచ్చు దైవము మాకు కావలను. మీ నుండి మాకు గౌరవము కానీ, స్వర్గము కానీ, విమానము కానీ అవసరము లేదు. మీ పాదములందు నమ్మకము మాకెప్పుడూ ఉండునుగాక. బాబా ఇట్లను, అవును, నేను వచ్చినది అందుకే. ఇన్నాళ్ళ నుంచి మీకు భోజనము పెట్టి పోషించుచుంటిని. నీ యందు నాకు ప్రేమానురాగములున్నవి. అట్లనుచు బాబా పైకి వెళ్ళి తన గద్దెపై కూర్చొనెను. శ్యామ ఆమెను సైగ చేసి రమ్మనెను. ఆమె మసీదు పైకి వచ్చి బాబాకు నమస్కరించి కొబ్బరికాయ అగరవత్తులిచ్చెను. బాబా ఆ టెంకాయను ఆడించెను. అది ఎండుది కనుక లోపల కుడుకు ఆడుచు శబ్దము వచ్చుచుండెను. బాబా, శ్యామ, ఇది గుండ్రముగా లోపల తిరుగుచున్నది. అది ఏమనుచున్నదో విను. శ్యామ, ఆమె తన గర్భమందు ఒక బిడ్డ అటులనే ఆడవలనని వేడుచున్నది కాన ఆ టెంకాయను నీ ఆశీర్వాదముతో నిమ్ము. బాబా, టెంకాయ బిడ్డను ప్రసాదించున అట్లనుకొనుటకు ప్రజలెంత అమాయకులు. శ్యామ, నీ మాటలు మహిమయు ఆశీర్వాద ప్రభావమును నాకు తెలియను. నీ ఆశీర్వాదమే ఆమెకు బిడ్డల పరంపరను ప్రసాదించును. నీవు మాటల చేత కాలయాపన చేయుచు ఆశీర్వాదము ఇవ్వకున్నావు. ఆ సంవాదము కొంతసేపు జరిగెను. బాబా పదే పదే టెంకాయను కొట్టమనుచుండెను. శ్యామ టెంకాయను కొట్టకుండా ఆ స్త్రీకే ఇవ్వమని వేడుచుండెను. తుదకు బాబా లొంగి ఆమెకు సంతానము కలుగునని చెప్పెను. ఎప్పుడని శ్యామ అడిగెను. 12 మాసములలోనని బాబా జవాబిచ్చెను. టెంకాయను పగలగొట్టిరి. ఒక చిప్పను ఇరువురు తినిరి. 2వ చిప్పను ఆమెకిచ్చిరి. అప్పుడు శ్యామ ఆ స్త్రీ వైపు తిరిగి, అమ్మా, నీవు నా మాటలకు సాక్షివి. నీకు 12 మాసములలో సంతానము కలుగునచో ఈ దేవుని తలపై ఒక టెంకాయను కొట్టి ఈ మసీదు నుంచి తరిమివేసెదము. ఇందుకు తప్పినచో నేను మాధవుడునుగాన. మీరు దీనిని చూసెదరుగాక అనెను. ఆమె 1 సంవత్సరములో కొడుకును కనెను. 5వ మాసములో కొడుకును మసీదుకు తీసుకొని వచ్చి బాబా పాదములపై పడిరి. కృతజ్ఞుడగ తండ్రి 500 రూపాయలిచ్చెను. బాబా గుర్రము శ్యామకర్ణకు ఈ ధనముతో శాల కట్టించెను. 36వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.